అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన పప్పు, తోటకూర, గోంగూర కర్రీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు తోటకూర తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి పెట్టండి, ఇంట్లో ఎవరైనా తింటారు. మరో విషయం ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఫాలో చేయండి. ఏ రెసిపీ పెట్టినా ముందుగా మీరు చూడొచ్చు. తోటకూర ఒక కట్ట తీసుకొని, గోంగూర ఒక కట్ట తీసుకొని ముక్కలు కట్ చేసుకొని శుభ్రం కడుక్కోవాలి. ఇలా శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని శుభ్రం కడుక్కోవాలి. అలా శుభ్రం కడుక్కొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర, తోటకూరను వేసుకోవాలి. అలా మొత్తం వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. స్పూనున్నర ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూను కారం వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నేను తీసుకున్న గోంగూర పులుపు సరిపోయింది. మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా చింతపండు కానీ, 1 టమాటా కానీ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. అలా మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని 4 విజిల్లు వచ్చిందాక ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. అలా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. సాయిపప్పు కొద్దిగా, పచ్చెనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. దంచుకున్న చిన్నులపాయలు కొద్దిగా వేసుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. మిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. పప్పులో టేస్ట్ చాలా బాగుంటాయి. కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొద్దిసేపు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అలా పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఇట్లాంటి రెసిపీలు ఎన్నో ఉన్నాయి, ఫాలో చేస్తూ ఉండండి.